అరే మర్చిపోయినా ఇవాళ ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాదు అసలే ఇవాళ మొదటి రోజు మరి ఎవరెవరు వచ్చిర్రు పంక పార్టీ వాళ్ళు ఏమన్నారు కూటమి పార్టీ వాళ్ళు ఏమన్నారు అవన్నీ వివరాలు మనం తెలుసుకోవాలి కదా చలో పాండ్రి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు చాలైనయుల్లో మార్చి 21 దాకా నడుస్తాయి. గత సర్కారు గురించి గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతుంటే ఆ ముచ్చటను అడ్డుకునేందుకు బైకాట్ చేసిర్రు పంక పార్టీ వాళ్ళు. మాకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాల్సిందేనని గవర్నర్ అటు స్పీకర్ ను కోరినాం, అయినా సప్పుడు ఎత్తలేరు. అగో అందుకే మేము బైకాట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆందోళన చేసిర్రు పంక పార్టీ వాళ్ళు. 2480 our efforts are already showing result. Investments. Today. అగో మీకు ప్రధాన ప్రతిపక్షం ఎట్లిస్తారు, మాకు జనసేనకు వచ్చినాయని కూడా రాలే, మాకు జనసేనకి 21 వస్తే మీకు 11 వచ్చినాయి, మీకు ఎట్లాని ప్రధాన ప్రతిపక్షం ఇస్తారు ఎప్పురి అని ఇటు పవన్ అన్న లైన్లోకి వచ్చిండు. ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. ధోని డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా నన్ను అక్కడ కూర్చోబెట్టలేదు. దే ఆర్ వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రండి అని వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది, సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు, ఓన్లీ ముఖ్యమంత్రి గారు స్పీకర్ మనకు కౌన్సిల్లో ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం. అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది, ఇది మీకు హోదా ఇవ్వబడదు, ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు, మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్న. అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. 175 సీట్లు కేవలం పాపం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. లేదు మాకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాల్సిందే, కూటమి పార్టీ వాళ్ళంతా ఒక దిక్కయ్యారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు, ప్రజా సమస్యల గురించి పరిష్కారం గురించి మేము పోరాడుతుంటే మాకు ఇవ్వద్దా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేసి ఇటు బొత్స సార్ లైన్లోకి వచ్చిండు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు, ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, 2 ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం, మేము కోరాం. ఇవాళ మిక్చరైతే పడుతున్న ఇబ్బందులు భారతదేశం వారికి వాళ్ళ ఆక్రందనలు ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మిర్చార్టీకి వెళ్ళి ఆ రోజు రైతుల కష్టాల సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి చేముకు అప్పటి వరకు కూడా చేముకుంటున్నట్లేదు. ఆ రైతుల్ని మీ దగ్గర సంస్థలను మార్కెట్ ద్వారా మీ దగ్గర సంస్థల ద్వారా ఆ మిర్చిని కొనవలసిన అవసరం ఆవశ్యకత ఉన్నది, రైతులు ఆదుకోవాలి ఉన్నది మా డిమాండ్. ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ మాట్లాడాలంటే, ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. ఈ నెల 20వ తారీఖు నాడు వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది. మార్చి 19 కల్లా బడ్జెట్ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారంట. అవో గిట్లా అయిందబ్బా ఇవాళ అసెంబ్లీ సమావేశం. ఇలా ఫస్ట్ నాడే పంక పార్టీలు గీతిరిగి అల్లర్లు చేయబట్టే ఇంకా ముందు ఎట్లుంటుందో గాని పబ్లిక్ అక్కర్లను, పబ్లిక్ అవసరాలను, పబ్లిక్ తరఫున ప్రతిపక్షం అట్టనే ప్రజల అక్కర్లను, ప్రజల అవసరాల గురించి అటు ప్రభుత్వం 2 కలిపి మాట్లాడుకొని చర్చించుకునే సమయం, ఆ స్థలం, దాన్ని జరగిట్లా టైం వేస్ట్ ఏకూరి సార్లు. అయినా ప్రధాన ప్రతిపక్షం ప్రజలు ఇయ్యాలి గాని గిట్లా గీలనడుగుడేంది అని చెప్పేసి పొలిటికల్ సెటైర్లు కూడా కుసకుసలు వినబడుతున్నాయి. ఇక చూడాలి మరి రేపటి కథ ఎట్లుంటదో.